ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మాకు మంచి విధానం అనిపిస్తుంది. ఎందుకు మంచిగా అనిపిస్తుంది? ఆయన మంచిగానే చేస్తున్నాడు కదా. అంటే ఏ అంశం పైన మంచిగా చేస్తున్నాడు అనిపిస్తుంది? ఏ అంశాల పైన మాట్లాడినా ఆయన మంచిగానే మాట్లాడతాడు, మంచిగానే చేస్తాడు. పనులు కూడా మంచిగానే చేస్తాడు. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అన్ని మాట్లాడతారు కానీ ఆయన చేసే పనులు మంచిగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉచిత పథకాలు అయితే పెట్టిండు, కేసీఆర్ ఉన్నప్పుడు ఉచిత పథకాలు అయితే లేవు. మరి అప్పుడు ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు బాగుందా? ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వంలో ఉచిత పథకాలు అనేవి కరెక్టే అంటారా? నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఫ్రీ బస్సు కానీ ఫ్రీ బస్సు కానీ అన్ని పెట్టుడు మంచిగానే ఉంది. మరి విద్యా వైద్యం కూడా కావాల్సిందే కదా. మరి అది కూడా చేస్తారు, తొందరగా అయితే నిమ్మలంగా చేస్తారు. 10 ఏళ్ళ నుంచి చేసినప్పుడు వాళ్ళు చేసిల్లా, ఇది కట్టినా అనుకో. మరి యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. వస్తాయి, త్వరలో వస్తాయి. తొందరగా రావు కదా, నిదానంగా వస్తాయి. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని సర్వేలు చేసి ఫోటోలు దింపుకొని పోతారు కదా, దింపుతారు, వాళ్ళు చేస్తారు. మరి ఇల్లు లేని చోట ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు? ఉన్నోళ్ళకు లేని వాళ్ళకు చూసి ఇస్తారు. అయితే ఈసారి మళ్ళీ మనకి సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా, గావిట్ కోసం అని చెప్పేసి ఈ ఫోటోలో ఈ హడావుడి అంతా చేస్తురు అని అంటున్నారు. అట్లా కాదు, చేసేటి మంచిగానే చేస్తాడు, నిమ్మలంగానే జరుగుతాయి.